ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల తాజా జాబితా అయినా, ఈఎంఐలకు సంబంధించి పెండింగ్ బకాయిల నిధుల విడుదలైనా, ఎలాంటి తాజా అప్డేట్ ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, టిట్కో ఇళ్లకు సంబంధించి బిగ్ అప్డేట్ అండి. ఇప్పటికే టిట్కో ఇళ్లను శరవేగంగా పెండింగ్ పనులను పూర్తి చేస్తూ ఉన్న ప్రభుత్వం టిట్కో ఇళ్ల పెండింగ్ బకాయిలను తీరుస్తూ ఈ మేరకు జీవో అయితే విడుదల చేసిందండి. గతంలో టిట్కో ఇళ్ల లబ్ధిదారులుగా గుర్తించబడి 365 చదరపు అడుగుల స్థల విస్తీర్ణంలోను, అలాగే 430 అడుగుల చదరపు అడుగుల విస్తీర్ణంలో టిట్కో ఇళ్లు కావాలని కోరుకున్న లబ్ధిదారులు కొంత అదనపు మొత్తం చెల్లించాలని గతంలో ప్రభుత్వం చెప్పింది. ఇందుకు గాను లబ్ధిదారుల పేరు మీదే బ్యాంకుల ద్వారా లోన్లను తీసుకున్న ప్రభుత్వం ఈ ఇళ్లను వారికి నిర్మించి ఇవ్వడంలో ఆలస్యం చేసింది. దీంతో ఈఎంఐలను చెల్లిస్తూ వస్తున్నటువంటి లబ్ధిదారులు ఈ మేరకు వారికైతే టిట్కో ఇల్లు లభించలేదు, ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. అయితే ఈ ఈఎంఐలకు సంబంధించి కొందరికి మారిటోరియం గడువు పూర్తవడం, మరికొందరు ఆర్థిక భారంతో ఈఎంఐలను చెల్లించలేకపోవడంతో బ్యాంకులు అయితే వారికి ఈఎంఐలు చెల్లించాలని నోటీసులు అయితే ఇస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ బ్యాంకు ఈఎంఐ రుణాలను కూడా ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకు గాను తాజాగా 140 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ తాజాగా జీవో అయితే జారీ చేసిందండి. ఈ జీవో ప్రకారం ఎవరైతే టిట్కో ఇళ్లకు లబ్ధిదారులుగా గుర్తించబడి బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకుని ఈ మేరకు ఈఎంఐలు కడుతూ మారిటోరియం పూర్తయిన వారు, అలాగే ఆర్థిక భారంతో ఈఎంఐలు చెల్లించలేక ఎన్పిఏలుగా మారిన వారిని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు వారి స్థానంలో వారి బకాయిలను ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది. ఇందుకు గాను టిట్కో లబ్ధిదారుల బకాయిల చెల్లింపు కోసం 140 కోట్ల అదనపు బడ్జెట్ కేటాయిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత టీడీపీ ప్రభుత్వంలో టిట్కో ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అప్పజెప్పనప్పటికీ ఈఎంఐలు చెల్లించేందుకు నిరాకరించారు. దీంతో ఆ రుణాలను బ్యాంకుల్లో ఎన్పిఏ కింద మారాయి. లబ్ధిదారులు 140 కోట్ల రూపాయల మేర బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. దీంతో టిట్కో ప్రభుత్వ అనుమతితో 140 కోట్ల ఈఎంఐలను చెల్లించి ఇళ్లను పూర్తి స్థాయిలో నిర్మించి లబ్ధిదారులకు అప్పగించాలని నిర్ణయించింది. దీనికి ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులను తాజాగా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో బ్యాంకుల నుంచి నోటీసులు అందుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న టిట్కో ఇళ్ల లబ్ధిదారులు, అలాగే మారిటోరియం పూర్తయినప్పటికీ ఎన్పిఎల్గా గుర్తించబడినటువంటి లబ్ధిదారులకు ఉపశమనం అయితే లభించనుంది. అంతేకాదండి, ఇప్పటికే పెండింగ్ పనులను శరవేగంగా ప్రారంభించి పూర్తి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. జూన్ 15వ తేదీ నాటికి 1,20,000 టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడమే కాకుండా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి వారి చేత సామూహిక గృహ ప్రవేశాలను చేయిస్తామని మనకు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు చెప్పారు. దీంతో 140 కోట్ల రూపాయల మేర బకాయిలను విడుదల చేయడమే కాకుండా వచ్చే జూన్ నాటికి లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి వారికైతే సొంత ఇంటిని ఇవ్వనుంది. ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల తాజా జాబితా అయినా, ఈఎంఐలకు సంబంధించి పెండింగ్ బకాయిల నిధుల విడుదలైనా, ఎలాంటి తాజా అప్డేట్ ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.